ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. ఉదరంలో గ్యాస్, దీన్ని కలిగించే ఆహారాలు, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ఉదరంలో గ్యాస్ని అంటే ఇంటెస్టైనల్ గ్యాస్ని కలిగించే ఆహారాల్లో ముఖ్యమైనది ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్. ఈ ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలలో ఎక్కువ మొత్తాలలో పంచదార ఉంటుంది. ఎందుకంటే పంచదార నిల్వ కోసం వాడతారు. అంటే లాక్టోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ ఇవి ఉంటాయి. వీటి వల్ల ఎక్కువగా గ్యాస్ తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంతేకాదు, ఈ ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలలో అనేక రకాలైనటువంటి అనారోగ్యకారకమైనటువంటి పదార్థాలు కలుపుతూ ఉంటారు. వీటి వల్ల ఈ డైజెషన్ దెబ్బతింటుంది, అంటే అరుగుదల దెబ్బతింటుంది. దీంతో గ్యాస్ తయారవుతూ ఉంటుంది. ఇక ఈ గ్యాస్ని తయారు చేసేటువంటి ఆహారాలలో అతి ముఖ్యమైనది మొలకెత్తేటటువంటి గింజలు, అలాగే క్యాబేజ్. ఈ క్యాబేజ్ కానీ లేకపోతే మొలకలెత్తేటటువంటి గింజలు కానీ ఇవి గ్యాస్ని కలగజేస్తూ ఉంటాయి. వీటిలలో ఎక్కువ మొత్తాలలో పంచదార అంటే తీ పదార్థాలు ఉంటాయి. అలాగే ఫైబర్ ఉంటుంది, అంటే పీచు పదార్థం ఉంటుంది. ఈ ఫైబరు అంటే పీచు పదార్థం అనేది అరుగుదలకి కొద్ది కష్టంగా ఉంటుంది. ఈ అరగదు కాబట్టి అది లోపల ఈ అంతర్గతంగా ఉండేటువంటి పేగుల్ని ఇరిటేట్ చేస్తుంది. దీంతో గ్యాస్ తయారవుతూ ఉంటుంది, పొట్ట ఉబ్బరించడం ఇలాంటివి ఉంటాయి. ఇక ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే చిక్కుళ్ళు, అలాగే బఠానీలు. ఇవి ఇదే వర్గానికి చెందినవి. ఇవి ఇంకా సమస్యను ఎక్కువ చేస్తాయి. ఇక ఈ కడుపులో ఇంటెస్టైనల్ గ్యాస్ని తయారు చేసే మరొక ముఖ్యమైన పదార్థం చ్యూయింగ్ గమ్, బబుల్ గమ్. చాలామంది అలవాటుగా చ్యూయింగ్ గమ్ నములుతూ ఉంటారు. ఇలాగ చ్యూయింగ్ గమ్ నవిలేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, నవిలేటప్పుడు తెలియకుండానే ఎక్కువ గాలిని మింగే అవకాశం ఉంటుంది. ఈ గాలిని మింగటం వల్ల ఇదేమవుతుంది అంటే ఈ పొట్టలోకి వెళ్ళి అక్కడ సంచితం అవుతుంది, పెరిగిపోతుంది. అలాగే ఈ చ్యూయింగ్ గమ్లో సాధారణంగా ఎక్కువగా పంచదార కలుపుతూ ఉంటారు. ఎందుకంటే మామూలు గమ్ము తినడానికి ఇష్టంగా ఉండదు చాలా మందికి. కాబట్టి చాలా కొద్ది ఎంతో కొంత వాళ్ళకి ఇష్టపడే చేయడానికి పంచదార కలుపుతూ ఉంటారు. దీంతో ఈ పంచదార కలపడంతో ఈ అరుగుదల దెబ్బతింటుంది. అరుగుదల దెబ్బతింటుంది కాబట్టి గ్యాస్ తయారవుతుంది. ఇక ఈ గ్యాస్ని తయారు చేసే మరొక ముఖ్యమైనటువంటి పదార్థం ఓట్స్. నిజానికి ఓట్స్ అనేది ఆరోగ్యకరమే, బాగా రికమెండ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది, అలాగే లైట్గా ఉంటుంది కాబట్టి రికమెండ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ ఓట్స్తో ఇబ్బంది ఏంటంటే ఇది కూడా గ్యాస్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే దీంట్లో ఎక్కువ మొత్తాలలో ఫైబర్ ఉంటుంది, ముఖ్యంగా సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఈ సాల్యుబుల్ ఫైబరు గ్యాస్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదం ఎప్పుడు కూడా కృతాన్నం తీసుకోమంటుంది. అంటే ఎప్పుడు కూడా ఏదన్నా ఆహార పదార్థాన్ని మరొక కాయగూరతో కలిపి వండుకోవాలి, అప్పుడు సమస్య తగ్గుతుంది. ఇక ఈ గ్యాస్ని కలిగించే మరొక ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు బంగాళదుంపలు, అలాగే మొక్కజొన్నలు, అలాగే మొత్తంగా వాడేటటువంటి గింజ ధాన్యాలు. వీటిలలో ఈ పదార్థాలలో అంటే గింజ ధాన్యాల్లో కానీ బంగాళదుంపల్లో కానీ ఎక్కువగా స్టార్చ్ ఉంటుంది. ఈ స్టార్చ్ అనేది చాలామందికి అరగదు. దీంతో ఇండైజెషన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాగే ఈ పొట్ల గ్యాస్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇంతకు ముందే ఒకవేళ మీరు ఈ అరుగుదల సమస్యతో బాధపడుతూ ఉంటే, అలాగే గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటే, అప్పుడు మీరు వీటిని తీసుకున్నారనుకోండి, అంటే ఈ బంగాళదుంపల్ని, సమస్య ఎక్కువ అవుతుంది. బంగాళదుంపల వల్ల అచ్చంగా గ్యాస్ తయారు కాదు, కానీ మీకు ఆల్రెడీ సమస్య ఉంటే మాత్రం ఎక్కువ అవుతుంది.
ఇక ఈ బంగాళదుంపల మాట అలా ఉంచితే చెప్పుకున్నాం కదా, మొక్కజొన్నలు అలాగే మొత్తంగా ఉండేటటువంటి గింజ ధాన్యాలు, వీటితో కూడా గ్యాస్ తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇక గ్యాస్ని కలిగించేటువంటి మరొక ముఖ్యమైన పదార్థాలు పంచదారతో చేసిన క్యాండీలు. ఈ పంచదార చిలకలు అంటారే, వీటిలలో ఎక్కువగా షుగర్ ఉంటుంది, పంచదార ఉంటుంది. ఈ పంచదారతో గ్యాస్ తయారయ్యేటువంటి రిస్క్ ఉంటూ ఉంటుంది, ఎందుకంటే మొలాసిస్ జరుగుతూ ఉంటుంది. ఇది ఉదరంలో పేగులలో పెరిగిపోయి ఆ తర్వాత దీన్ని చప్పరిస్తూ ఉంటారు కదా, మామూలుగా చప్పరించేటప్పుడు కొంత ఎయిర్ కూడా లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ గాలి అలాగే ఈ పంచదార, సహజంగా ఉండే పంచదార, ఇవన్నీ కలిసి గ్యాస్ సమస్యను ఎక్కువ చేస్తాయి. పొట్టలో ఎక్కువగా ఈ గ్యాస్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఈ గ్యాస్ని కలిగించే మరొక ఆహార పదార్థం కిడ్నీ బీన్స్. చాలామంది ఈ చిక్కుళ్ళతో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ చాలామందికి మామూలుగా సహజంగానే అరుగుదలకు సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటాయి. అదే సమయంలో ఒకవేళ మీరు ఈ బీన్స్, చిక్కుళ్ళు ఇలాంటివి తిన్నారనుకోండి, సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి దీన్ని నివారించాలంటే ఏం చేయాలి అంటే, చిక్కుళ్ళని నానబెట్టి బాగా నీళ్ళల్లో, అంటే రాత్రంతా నానబెట్టి ఉదయము ఆ నీళ్లు బారబోసేసి అప్పుడు ఈ చిక్కుళ్ళు వండుకుంటే కొంతవరకు సమస్య తగ్గుతుంది. దీంతో ఈ గ్యాస్ అనేది తక్కువగా తయారవుతుంది. ఇక గ్యాస్ని తయారు చేసే మరొక ముఖ్యమైన ఆహార పదార్థం పాలు, అలాగే పాల ఉత్పత్తులు. చాలామందికి ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది. అంటే లాక్టోజ్ అనేది ఒక తీపి పదార్థం, దీన్ని డైజెస్ట్ చేయడానికి లాక్టేజ్ అనే ఎంజైమ్ అవసరం, అది ఉండదు చాలామందికి. అప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ వచ్చేస్తుంది. ఈ లాక్టోజ్ అనేటటువంటి తీపి పదార్థం పాలల్లో ఎక్కువ ఉంటుంది. ఇది అరగదు. అరగకపోవడం వల్ల గడబిడ, గ్యాసు, తర్వాత పొట్టొబ్బరింపు, లూజ్ మోషన్స్ అవటం, అంటే పలచగా విరేచనాలు అవటం, ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకవేళ మీరు ఈ పాలతోటి మీకు ఎలర్జీ ఏమైనా వస్తూ ఇబ్బందిగా అంటూ ఉంటే దాన్ని మానేయండి, లేదా సగానికి సగం నీళ్లు కలుపుకొని కాస్త పసుపు కలుపుకొని తాగుతూ ఉండండి. ఇక ఈ గ్యాస్ని తయారు చేసే మరొక ఆహార పదార్థం కార్బోనేటెడ్ డ్రింక్స్, శీతల పానీయాలు. శీతల పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్ ఉంటూ ఉంటాయి, సోడా, ఇలాంటి వాటి అన్నిటితో పొట్టలో గ్యాస్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ గ్యాస్ పెరిగిపోయిన గ్యాస్ ఇక ఆ తర్వాత అసౌకర్యానికి, తర్వాత తేన్పులకి, అలా గ్యాస్కి కారణం అవుతుంది. దీంతో ఇంకా సమస్య తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. కొంతమంది గ్యాస్ తగ్గించుకోవడానికి సోడా తాగుతారు, దాంతో ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక దీనిపై నుంచి ఒకసారి ఏంటంటే కూల్ డ్రింక్స్లో మళ్ళీ పంచదార ఉంటుంది, షుగర్ ఉంటుంది, దీంతో సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి శీతల పానీయాలు మానేయండి. ఇక గ్యాస్ని కలిగించే మరొక ఆహార పదార్థం యాపిల్స్, అలాగే పీచెస్. ఈ యాపిల్స్లో కానీ, ఈ పళ్ళల్లో, ఈ పీచెస్లో కానీ ఎక్కువగా ఇంటెస్టైనల్ గ్యాస్ని తయారు చేసేటటువంటి తత్వం ఉంటుంది. సార్బిటాల్ అని ఒక రకమైనటువంటి తీపి పదార్థం, అలాగే కొవ్వును కరిగించే పదార్థాలు, అంటే సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటూ ఉంటాయి, నీళ్ళలో కరిగే ఫైబర్స్, ఇవి యాపిల్స్లో ఎక్కువ. ఇవి అంత త్వరగా జీర్ణం కావు, దీంతో గ్యాస్ తయారవుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ సమస్య ఉంటే వీటిని తగ్గించండి. గ్యాస్ సమస్య ఉంటే యాపిల్స్ని, పీచెస్ని తగ్గించండి. ఇక గ్యాస్ని కలిగించే మరొక ముఖ్యమైన పదార్థం బీన్స్. నిజానికి అన్ని ఆహార పదార్థాల కంటే ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా గ్యాస్ని కలిగిస్తుంటాయి, ఎందుకంటే వీటిలో కరిగే తత్వం ఉండేటువంటి పీచు పదార్థాలు ఎక్కువ, సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువ. అలాగే వీటిలో ఒక రకమైనటువంటి షుగర్ ఉంటుంది, అంటే తీపి పదార్థం. అదేమిటి అంటే రెఫినోజ్ అని ఒక తీపి పదార్థం ఉంటుంది, ఇది కూడా గ్యాస్ని కలిగిస్తుంది, దీంతో గ్యాస్ తయారవుతుంది. సరే, మరి ఈ గ్యాస్ ఈ ఆహారాలతో కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ తయారైనప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. మొదట ఔషధం తీసుకుందాం. మీకు కావాల్సింది నల్ల నువ్వులు ఒక చెంచా, తయారీ చూద్దాం. ఒక చెంచాడు నల్ల నువ్వుల్ని ఒక గ్లాసు నీళ్ళ కలపండి, సగం మిగిలేంత వరకు మరిగించండి. అప్పుడు దీన్ని వడపోసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు మాత్రమే సిప్ చేస్తూ ఉండండి, గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఇలాంటిదే గ్యాస్ని తగ్గించే మరొక ఔషధం. మీకు కావాల్సింది వాము, అంటే ఓమ అంటారు, 1 గ్రామ్, అలాగే బెల్లం 1 గ్రామ్, అలాగే ఉప్పు 1 చిటికెడు.
ఇలా సిద్ధం చేసుకోండి. 1 గ్రాము వాము, అలాగే 1 గ్రాము బెల్లం, అలాగే ఒక చిటికెడు ఉప్పు, వీటిని మెత్తగా నూరండి. దీన్ని 1/2 గ్లాసు తీయటి మజ్జిగకి కలపండి, లోపలికి తాగండి. ఇలాగా కొంతకాలం రెగ్యులర్గా చేస్తుంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది. అయితే ఈ గ్యాస్ అనేది ఒక్కోసారి అంతర్గతంగా ఉండేటటువంటి తీవ్రస్థాయి సమస్యలకు వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు లివర్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇతరత్ర ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజులు ఇలాంటివి. కాబట్టి ఒకసారి మీ తత్వాన్ని బట్టి కూడా గ్యాస్ ఎక్కువ తయారవుతూ ఉంటుంది, వాతతత్వం ఉంటే ఎక్కువ తయారవుతూ ఉంటుంది. కాబట్టి గ్యాస్ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని తెలుసుకోవాలి, ఇలాంటి వ్యాధుల ఉనికి ఏమైనా ఉందా చూడాలి. ఆ తర్వాత మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాన్ని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ గ్యాస్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.